ఈ వారంలోనే ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల ఉత్కంఠంగా ఎదురుచూపు. రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల 2026 సమాధాన పత్రాల మూల్యాంకనం మార్చి 30తో ముగిసిన సంగతి మనందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో మూల్యాంకనం ముగియడంతో ఫలితాల క్రోడీకరణ పనుల్లో అధికారులైతే మునిగిపోయారు. ఇక ఈ ప్రక్రియను ఏప్రిల్ 2వ వారం నాటికి తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల 2026 సమాధాన పత్రాల మూల్యాంకనం మార్చి 30తో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో మూల్యాంకనం ముగియడంతో ఫలితాల క్రోడీకరణ పనుల్లో అధికారులైతే మునిగిపోయారు. అయితే ఈ ప్రక్రియను ఏప్రిల్ 2వ వారం నాటికి పూర్తి చేసి ఏప్రిల్ 12 నాటికి ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్ బోర్డు అధికారులు భావిస్తున్నారు. అంతా సవ్యంగా జరిగితే అంతకంటే ముందే అంటే ఏప్రిల్ 10వ తేదీనే ఫలితాలు వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. లేదంటే ఏప్రిల్ 12వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఏప్రిల్ 2వ వారంలో విడుదల చేసేందుకు అధికారులైతే కసరత్తు చేస్తున్నారు. నిజానికి తొలుత ఏప్రిల్ 6న అంటే ఈ రోజు ఫలితాలు విడుదల చేయాలనుకున్నప్పటికీ కూడా బడ్జెట్ సమావేశాలు ఇతర పనులతో 2వ వారానికి అయితే వాయిదా వేశారు. కాగా ఈ ఏడాది తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు అయితే ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు, సెకండ్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి అయితే 25 నుంచి మార్చి 18 వరకు జరిగిన సంగతి అయితే తెలిసిందే. ఇక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఈ ఏడాది మొత్తం 9 లక్షలకు పైగా విద్యార్థులైతే పరీక్షలు రాశారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులైతే 4 లక్షల మంది, ఇక సెకండ్ ఇయర్ విద్యార్థులైతే 5 లక్షల మంది అయితే ఉన్నారు. వీరంతా ప్రస్తుతం ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఇక స్పాట్ వాల్యుయేషన్ ప్రాసెస్ పూర్తి కావడంతో అయితే మార్కుల ప్రాసెస్ ప్రక్రియ కొనసాగుతుంది. మార్కుల ఎంట్రీ, సాంకేతిక అంశాలు, ఫలితాల క్రోడీకరణ ప్రస్తుతం అయితే తుది దశలో ఉన్నాయి. ఇక 2-3 రోజుల్లో అయితే ఇవన్నీ పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. ఇక ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీ మధ్యలో ఫలితాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ అనుమతి తీసుకొని ఫలితాల విడుదలకు అయితే తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఫలితాలు కూడా వెల్లడిస్తారు. ఇక ఇందుకు సంబంధించి ఇంటర్ బోర్డు నుంచి అయితే అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఈ వారంలోనే ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల ఉత్కంఠంగా ఎదురుచూపు. రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల 2026 సమాధాన పత్రాల మూల్యాంకనం మార్చి 30తో ముగిసిన సంగతి మనందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో మూల్యాంకనం ముగియడంతో ఫలితాల క్రోడీకరణ పనుల్లో అధికారులైతే మునిగిపోయారు. ఇక ఈ ప్రక్రియను ఏప్రిల్ 2వ వారం నాటికి తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల 2026 సమాధాన పత్రాల మూల్యాంకనం మార్చి 30తో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో మూల్యాంకనం ముగియడంతో ఫలితాల క్రోడీకరణ పనుల్లో అధికారులైతే మునిగిపోయారు. అయితే ఈ ప్రక్రియను ఏప్రిల్ 2వ వారం నాటికి పూర్తి చేసి ఏప్రిల్ 12 నాటికి ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్ బోర్డు అధికారులు భావిస్తున్నారు. అంతా సవ్యంగా జరిగితే అంతకంటే ముందే అంటే ఏప్రిల్ 10వ తేదీనే ఫలితాలు వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. లేదంటే ఏప్రిల్ 12వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఏప్రిల్ 2వ వారంలో విడుదల చేసేందుకు అధికారులైతే కసరత్తు చేస్తున్నారు. నిజానికి తొలుత ఏప్రిల్ 6న అంటే ఈ రోజు ఫలితాలు విడుదల చేయాలనుకున్నప్పటికీ కూడా బడ్జెట్ సమావేశాలు ఇతర పనులతో 2వ వారానికి అయితే వాయిదా వేశారు. కాగా ఈ ఏడాది తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు అయితే ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు, సెకండ్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి అయితే 25 నుంచి మార్చి 18 వరకు జరిగిన సంగతి అయితే తెలిసిందే. ఇక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఈ ఏడాది మొత్తం 9 లక్షలకు పైగా విద్యార్థులైతే పరీక్షలు రాశారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులైతే 4 లక్షల మంది, ఇక సెకండ్ ఇయర్ విద్యార్థులైతే 5 లక్షల మంది అయితే ఉన్నారు. వీరంతా ప్రస్తుతం ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఇక స్పాట్ వాల్యుయేషన్ ప్రాసెస్ పూర్తి కావడంతో అయితే మార్కుల ప్రాసెస్ ప్రక్రియ కొనసాగుతుంది. మార్కుల ఎంట్రీ, సాంకేతిక అంశాలు, ఫలితాల క్రోడీకరణ ప్రస్తుతం అయితే తుది దశలో ఉన్నాయి. ఇక 2-3 రోజుల్లో అయితే ఇవన్నీ పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. ఇక ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీ మధ్యలో ఫలితాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ అనుమతి తీసుకొని ఫలితాల విడుదలకు అయితే తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఫలితాలు కూడా వెల్లడిస్తారు. ఇక ఇందుకు సంబంధించి ఇంటర్ బోర్డు నుంచి అయితే అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.